హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టాలిమో ఫారెస్ట్ పార్క్ హైక్ చేయబోతున్నాను. ఇది ట్రైల్ మొత్తానికి అరౌండ్ 8 కిలోమీటర్స్ ఉంటుంది వన్ సైడ్. సో చూద్దాం ఎలా ఉంటుందో ట్రైల్. సో ఈ టాలిమోర్ ఫారెస్ట్ పార్క్ ఏంటంటే ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ లొకేషన్ ఇక్కడ ఎక్కువ షూట్ చేశారు. మేబీ వీలైతే నేను ఆ లొకేషన్స్ చూపిస్తాను. నేను వెళ్ళే ట్రైల్లో అవి ఉండకపోవచ్చు. ఇక్కడ చాలా ట్రైల్స్ ఉన్నాయి. ఇది అరౌండ్ లైక్ 1600 ఏకర్స్లో బిల్ట్ అయిన ఉన్న ఫారెస్ట్ పార్క్. అండ్ ఈ చుట్టూరు చూసుకుంటే మీకు మౌంటైన్స్ ఇవన్నీ లైక్ చాలా 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 మౌంటైన్స్ ఉంటాయి ఇక్కడ. సో నేను ట్రై చేస్తా ఆల్మోస్ట్ అన్ని లొకేషన్స్ చూపించడానికి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో లాస్ట్ టైం నేను రివర్ ట్రైల్ అనే చేసా ఇక్కడ. అదే అరౌండ్ 7.7 కిలోమీటర్స్ వన్ సైడ్. ఇది డిఫరెంట్ ట్రైల్. ఇది వండర్లో అయితే కంప్లీట్ చేయలేం ఈ పార్క్ అయితే. ఇదేంటంటే చెప్పే కదా స్టార్ట్ ఆఫ్ ద వీడియోలో చాలా మౌంటైన్స్ ఉన్నాయని. అందులో బిగ్గెస్ట్ మౌంటైన్ ఏంచి స్లీవీ డౌన్వర్డ్ అని. అది అరౌండ్ మీకు 850 మీటర్స్ అలా ఉంటుంది. చాలామంది ట్రెక్కింగ్ చేస్తుంటారు ఎస్పెషల్లీ ఈ సీజన్లో. ఈవెన్ వింటర్ టైమ్స్లో కూడా చాలామంది ట్రెక్కింగ్ చేస్తుంటారు. కాకపోతే అన్ని ఎక్విప్మెంట్స్ పట్టుకొని వెళ్ళడం అయితే చాలా మంచిది. లేకపోతే ఏ విండ్ అయినా రెయిన్ వచ్చినప్పుడు మాత్రం స్టక్ అవుతాం. ప్రస్తుతానికైతే ఎవరు లేరు. ఎదురైతే చాలా బాగుంది. ఇక్కడ చాలా పాత్స్ ఉన్నాయి. హార్స్ ట్రైల్ అని, మౌంటైన్ ట్రైల్ అని. ఈ ట్రైల్ ఎటో అయితే అర్థం కావట్లేదు. సో ఈ రూట్ ఒకటి ఉంది, ఈ రూట్ ఒకటి ఉంది. అక్కడ ఒకటో చిన్నపిల్లలు నడుచుకొని వస్తున్నాడు. చాలా ట్రైల్స్ ఉన్నాయి. ఎవరో ఫ్యామిలీ అయితే నడుచుకొని వస్తున్నారు. వీళ్ళైతే ఇక్కడ వాళ్ళు అయితే కాదు, ఎందుకంటే ఇంగ్లీష్లో అయితే మాట్లాడలేదు. సో వేరే లాంగ్వేజ్, నాకు తెలిసి యూరోప్ సైడ్ వాళ్ళు అనుకుంటా. ఇక్కడ నుంచి చాలామంది అయితే యూరోప్ నుంచి అయితే చాలామంది వస్తుంటారు బెల్ఫాస్ట్. నెక్స్ట్ బెల్ఫాస్ట్ అనే కాదు, ఆల్ అరౌండ్ యూకే చాలా ప్లేసెస్ చూడడానికి వస్తుంటారు.
సో ఇక్కడ ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో మీకు చాలా షూటింగ్ లొకేషన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడుగైతే నాకు ఎక్కడ కనిపించలేదు. మేబీ మౌంటైన్ ట్రైల్లో ఏదో ఒక లొకేషన్ ఉండొచ్చు. ఎందుకంటే నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ టూర్స్ చూసినప్పుడు అయితే అక్కడ మ్యాపింగ్ లొకేషన్స్ ఇస్తాడనమాట. దానికి ఒక సపరేట్ టూర్స్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లొకేషన్స్లో మీకు ఒక బస్సు ఉంటుంది. ఆ బస్సులో మీకు ఎక్కడైతే లొకేషన్స్ అయితే షూట్ చేస్తారో అక్కడికైతే మిమ్మల్ని ప్రతి స్పాట్కి తీసుకెళ్తారు. కాకపోతే ఇక్కడైతే మనం ఓన్గా సర్చ్ చేసుకోవాలి. అక్కడ ఎంట్రన్స్లో కూడా అక్కడ ఏమి డిస్క్రిప్షన్స్ కూడా ఏమీ లేవు. సో చూద్దాం. ఈ వింటర్ ఫాల్ స్టార్టింగ్ సీన్ అక్కడైతే షూట్ చేశారు. అండ్ ఇంకా చాలా చాలా లొకేషన్స్ ఉన్నాయి. చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం ఎక్కడైనా. ఇక్కడ ఏంటంటే చాలా క్వైట్గా ఉంది ఎన్వైరన్మెంట్ అంతా, మొత్తం ట్రీస్. ఇవి చూసుకుంటే నాకు తెలిసి ఇవి రబ్బర్ ట్రీస్ అనుకుంటా. ఒక్కొక్కటి చాలా హైట్లో ఉన్నాయి. అండ్ చూద్దాం, ప్రస్తుతానికైతే ఎవరు కనిపించట్లేదు. చూద్దాం. వాటర్ ఫాల్ లొకేషన్ అయితే కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడైతే ఏదో వాటర్ ఫాల్ లొకేషన్ అయితే కనిపిస్తుంది. ఇలా వెళ్ళాలి కానీ, ఈ కార్నర్ నుంచి వెళ్ళాలి కానీ ఈ రూట్ తీసుకొని ఒకసారి కిందకి వెళ్ళి వాటర్ ఫాల్స్ ఎలా ఉందో చూసొద్దాం. ఈ సేమ్ చూసుకుంటే ఈ కాశ్మీర్, కులు మనాలి ఆ లొకేషన్స్లో ఎలా ఉంటే అలా ఉంది లొకేషన్ అయితే చూడడానికి. ఓ స్లిప్పరీగా అయితే లేదు. ఇక్కడ అంతా రూట్స్ అంతా స్టోన్ రూట్స్ అయితే బాగున్నాయి. బురద వస్తే ఏం కాకుండా. ఈ లొకేషన్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలా ముందుకెళ్ళి లొకేషన్ చూసుకొని మళ్ళీ బ్యాక్ టు ద ట్రైల్. ఇంతకుముందు లొకేషన్కి వచ్చినట్టే అనిపిస్తుంది. ఇలా చాలా రివర్స్ ఉన్నాయి. ఇది లాస్ట్ టైం చూసిన రివర్ ఏమో అనుకుంటున్నా, కాకపోవచ్చు. ఇలా 3 రివర్స్ ఉన్నట్టున్నాయి. ఈ రివర్ పేరు షిమ్నా అనుకుంటా, రివర్ షిమ్నా. యాక్చువల్గా మేబీ వన్ ఆఫ్ ద లొకేషన్స్ అనే చెప్పాలి. ఇక్కడ షూట్ చేసినట్టు నేను వ్లాగ్స్లో చూశాను. చాలామంది గేమ్ ఆఫ్ థ్రోన్స్ లొకేషన్ అయితే ఇక్కడ షూట్ చేశారని చెప్పారు. అది ఎంతవరకు నిజం తెలీదు. ఇది చూసుకుంటే ఇక్కడ ఏదో స్టెప్పింగ్ స్టోన్స్ అని ఉంది. వావ్, లొకేషన్ అయితే చాలా బాగుంది. సో ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అయితే షూట్ చేశారు. ఆల్మోస్ట్ నా మొత్తం వీడియోలో నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనడానికే సరిపోతుంది. చూపిస్తా. యాక్చువల్గా ఇది లాస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే చాలా క్లౌడీగా ఉంది వెదర్ అయితే.
ఇప్పుడు చూసుకుంటే కొంచెం పర్లేదు. ఇది కూడా ఇందాక చూసిన రివర్ కనెక్షన్ ఇదంతా. వెదర్ అయితే చాలా బాగుంది. ఇదన్నమాట బ్రిడ్జ్. ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆ షూట్ చేసిన లొకేషన్ కూడా వాళ్ళు షూటింగ్ యాంగిల్ అయితే కరెక్ట్గా ఇక్కడ నుంచే ఉంటుంది. అక్కడ ఇద్దరి మధ్యన కాన్వర్జేషన్ అవుద్ది. అది నేను వెబ్ సిరీస్ మొత్తం చూశాను కానీ క్యారెక్టర్స్ అయితే గుర్తులేవు. ఇక్కడైతే షూట్ చేశారనమాట. ఇక్కడ డ్రోన్ ఎగరేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం. ఈ రూట్ అయితే చాలా క్లౌడీగా అయితే ఉంది. డ్రాప్ సైలెన్స్. కంప్లీట్లీ బుషీ ఏరియాలో ఉంది ఇది. డ్రోన్ ఫ్లై చేసేటప్పుడు ఆల్మోస్ట్ కింద వాటర్లోకి దించేసా. పైకి వస్తున్నప్పుడు ఇంకా అక్కడ ల్యాండ్ చేసే ప్లేస్ అయితే కనిపించలేదు. చేతితో పట్టుకొని కిందకి ఇన్వర్ట్ చేసేటప్పుడు గట్టిగా ఇచ్చింది డ్రోన్. బాగా రెడ్గా తయారైంది. ఇంకా ఎంత దూరం వచ్చాము, ఎన్ని మైల్స్, ఎన్ని కిలోమీటర్స్ కూడా ఐడియా రావట్లేదు. ఎక్కడ చూసుకున్నా రివర్ కనెక్షన్ అయితే ఉంది. చాలా ప్యూర్ వాటర్. లాస్ట్ టైం కేవీల్ ట్రెక్కింగ్ చేశా కదా, అక్కడ అట్లీస్ట్ ఎంతో కొంతమంది ఆయన కనిపించారు. ఇక్కడైతే ఎవరు అంతగా కనిపించట్లే. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఒకసారి కిందకి దిగి ట్రై చేద్దాం. ఇంకా స్లిప్ అయ్యేలా ఉంది. నో ప్రాబ్లం. మన సైడ్ కూడా ఇలాంటి లొకేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ స్నేక్స్ భయం అయితే ఉండదు. ఇది స్నేక్లెస్ కంట్రీ అంటారు. ఇది ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. న్యూజిలాండ్ కూడా స్నేక్లెస్ కంట్రీస్ అంటారు. అందుకనే ఇలాంటి కంట్రీ సైడ్ ఇలా ట్రెక్కింగ్కి వచ్చినప్పుడు మనం భయపడిన అవసరం లేదు. కాకపోతే స్పైడర్స్ ఇంకా ఏవో ఉంటాయని చెప్తారు. సో జాగ్రత్తగా ఉండాలి. ఇదొక బ్రిడ్జ్, ఇందాక చూసింది అదొక బ్రిడ్జ్.
ఇది ఈ బ్రిడ్జ్ పేరేంటో ఐడియా లేదు. ఈ రివర్ క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళాలి. రూట్ అయితే లేదనుకుంటా. మళ్ళీ బ్యాక్ టు ద ట్రైల్. ఈ బ్రిడ్జ్ నేమ్ అయితే దొరికింది, బౌండరీ బ్రిడ్జ్. ఇక్కడ చూసుకున్నైతే ఇక్కడ నేవిగేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. నేను వెళ్ళాల్సింది కరెక్ట్గా ఈ బ్లాక్ ట్రైల్. ఇంకా చాలా ట్రైల్స్ ఉన్నాయి ఇక్కడ. సెయింట్ ప్యాట్రిక్స్ వాక్ అని, నెక్స్ట్ మౌన్ వే, ఆల్స్టర్ వే అని, అదే మౌంటైన్స్ అని చెప్పాను కదా, ఆ రూట్కి అయితే మనం వెళ్ళొచ్చు. సో లెట్స్ గో. ఇక్కడైతే చూడడానికి అయితే ఫార్మ్స్ ఏవో కనిపిస్తున్నాయి, రోడ్స్ కూడా ఉన్నాయి. లొకేషన్ అయితే ఎక్సలెంట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అంతా పైన్ ట్రీసే లొకేషన్. ఇక్కడ కూడా లొకేషన్ అయితే ఉంటుంది, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లొకేషన్ అయితే. సో కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నా. సో ఇది మౌంటైన్ ట్రైల్. కొత్తగా ఏదో కొత్త ట్రైల్ కనిపిస్తుంది, న్యూ క్యాసిల్ వే ట్రైల్. ఇది హార్స్ ట్రైల్. చాలా హైట్ ఉన్నాయి పైన్ ట్రీస్ అయితే. ఎగ్జాక్ట్గా 3 o'clock అయితే ట్రైల్ స్టార్ట్ చేసా. ఇప్పుడు 5:15 అలా అవుతుంది ఈవినింగ్. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ మొన్న వచ్చిన తుఫాను వల్ల అయితే చాలా చెట్లు పడిపోయి చూసుకున్నైతే మొత్తం పాతంతా చూపించాలంటే చాలా కష్టం. చాలా పెద్ద వీడియో సైజ్ ఫైల్ అవుతుంది. ఎడిటింగ్ చేయాలంటే తీరిపోద్ది. వీడియో షూట్ చేయడం ఒక ఎత్తు అయితే ఎడిటింగ్ ఇంకో ఎత్తు. లాస్ట్ టైం ఆ వీడియో ఎడిట్ చేసేసరికి అమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఈ యాప్స్లో నెక్స్ట్ ఈవెన్ యూట్యూబ్లో అప్లై చేసినప్పుడు కూడా వీడియో అంతా కంప్రెస్ చేసేస్తుంది. సో క్వాలిటీ కొంచెం డౌన్గ్రేడ్ అవుతుంది. ఇంకా చాలా నేర్చుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ వేరే కంట్రీస్ నుంచి వచ్చి, లేకపోతే ఇక్కడ ఈ స్టేట్ నుంచో, లేకపోతే వేరే యూకేలో వేరే స్టేట్ నుంచి వచ్చి వాళ్ళు క్యారావన్స్ అయితే రెంట్ తీసుకుంటారు. రెంట్ తీసుకొని లేకపోతే హోటల్స్లో అయినా ఉండి వాళ్ళు ఇక్కడ నుంచి అనేది ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే చాలా మౌంటైన్స్ ఉన్నాయి. సో అది కంప్లీట్ చేయాలంటే మామూలు విషయం అయితే కాదు.
సో ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్తుంటారు చాలా దూరం. ట్రెక్కింగ్ పాత్స్ అయితే చాలా మౌంటైన్స్ ఉన్నాయి అని చెప్పే కదా ఈ చుట్టుపక్కల. సో ట్రైనర్స్ అదే గైడ్ అదే ట్రెక్కింగ్ గైడ్స్ అయితే ఉంటారు. అందరూ టీంలా వస్తే వాళ్ళు ఇక్కడ నుంచి ఈజియెస్ట్ రూట్స్ ఎలా వెళ్ళాలా ఏంటో అని చెప్తారు. ఈవెన్ మనం కూడా సొంతంగా మ్యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని మన సొంతంగా అయినా వెళ్ళచ్చు. సో అదనమాట. ఇంకా ఎంత నడుస్తున్నా ఇంకా పాత అయితే వస్తూనే ఉంది. ఎక్కడబ్బా ఈ మౌంటైన్ ట్రైల్? లొకేషన్ చూస్తే ఆల్మోస్ట్ మీకు అంతా పైన్ ట్రీస్తోనే ఉంది ఇదంతా లొకేషన్. న్యూ క్యాసిల్ ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న లొకేషన్ న్యూ క్యాసిల్ అంటారు. ఇది ఆల్మోస్ట్ ఇంకా కంట్రీ సైడ్ లాగే ఉంటుంది, ఒక చిన్న సిటీ. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బెల్ఫాస్ట్కి అయితే ఎక్కువ రారు. అన్ని గ్రాసరీస్ కానీ షాపింగ్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. చాలా కామ్ పీపుల్ అన్నమాట. ఇంకా ఫార్మింగ్ ఎక్కువ ఉంటుంది ఈ లొకేషన్స్లో అయితే. ఆల్మోస్ట్ ఏదో మౌంటైన్ అయితే కనిపిస్తుంది, దగ్గరికి వచ్చినట్టు ఉంది కానీ ఇంకా నడాల్సిందే. టైం అయితే 5:30 అయింది. ఇంకో 1 అవర్లో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోగలగాలి. ఐ హోప్ ఏదైనా షార్ట్ లొకేషన్ అయితే దొరుకుద్ది, షార్ట్ రూట్ అయితే దొరుకుద్ది. ఇక్కడ మౌన్ వాల్ అని ఉంటుంది. ఆ వాల్ అయితే అది చాలా లాంగ్. అది ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో కూడా ఐడియా లేదు. ఇదే అనుకుంటా అక్కడ కనిపిస్తుంది ఆ వాల్. ఐ థింక్ డెస్టినేషన్కి రీచ్ అయిపోయినట్టే. ఓబో, అక్కడ చూస్తే ఇంకేదో యారో కనిపిస్తుంది. అదనమాట. అవన్నీ చాలా మౌంటైన్స్ ఉన్నాయి. ఇది అనుకుంటా వాల్. అది కరెక్ట్గా మీరు చూసుకున్నట్టయితే అదే అనమాట ఆ వాల్ అలాగా ఈ అన్ని కొండల మీదకి అలాగా రూట్ ఉంటుంది. ఈ వాల్ అయితే చాలామంది ఇలా ట్రెక్కింగ్ చేస్తారు. సో ఇలాగా ఈ వాల్ పట్టుకొని అలాగా ఇవన్నీ మౌంటైన్స్. ఇవన్నీ బిగ్గెస్ట్ అయితే ఇది కాదు, లీవ్ ఇట్ అన్నాడు అని. ఈ 3 మౌంటైన్స్ కూడా ఏవో పేరే ఉంటాయి. మొత్తానికి
ట్రైల్ అయితే అయింది ఇలా అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి చూపిస్తుంది వాకింగ్ డిస్టెన్స్, చూడాలి మరి. ఇంకా రీచ్ అవ్వలేదు. ట్రైల్ అయితే ఇంకా కంటిన్యూస్గా ఉంది. 8.8 కిలోమీటర్స్ కదా, ఆల్మోస్ట్ 6 అయిపోయింది. 6 దాటింది టైం. కరెక్ట్గా ఎండకి చేరుకుంటే కానీ ఇంటికి వెళ్ళేది, లేకపోతే ఈ మధ్య ఫారెస్ట్లో చిక్కుకుపోవాలి. స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడైతే నావిగేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి ఇంత పెద్ద బ్రిడ్జ్ లాగా అయితే కనబడట్లేదు. ఇక్కడ నుంచి చూసుకుంటే ఒక వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. అమ్మా, ఇంకా చాలా దూరం నడాలి. ఇక్కడ ఏదో కార్ పార్క్ అయితే చూపిస్తుంది. సో అది మెయిన్ కార్ పార్కా లేకపోతే ఇంకే కార్ పార్క్ అయితే ఐడియా లేదు, చూడాలి. ఇలాంటి ట్రైల్స్ చేస్తే కానీ పెద్ద పెద్ద ట్రైల్స్ చేసేటప్పుడు మనకి ఈజీగా వెళ్ళచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఫిట్నెస్ ఉండాలి. ఫిట్నెస్ కానీ లేకపోతే నడవడం చాలా కష్టం అవుతుంది. ఇంకా పాత అయితే కంటిన్యూగా నడుస్తూనే ఉన్నాను. ఎక్కడ దగ్గరకు వచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు. 7 అవుతుంది, ఇంకా 1 అవరే టైం ఉంది. ఆ 1 అవర్లో కార్ పార్క్ అయితే చేరుకోవాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ అని చూపిస్తుంది.
ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. వేరే బ్రిడ్జ్ ఒకటి అయితే కనిపించింది. 3 hours కంటిన్యూస్గా వాక్ చేయడం అంటే కష్టమే. అంత డీప్గా అయితే లేదు. ఈ బ్రిడ్జ్ చూసుకుంటే ఐవీ బ్రిడ్జ్ అనేదో ఉంది, 1780s కట్టింది. ఎంత ఓల్డ్ బ్రిడ్జ్ అంటే ఇంకా అంత చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇది సింబల్ కూడా ఉంది ఏదో. నుంచి ఇదొక వే కనిపిస్తుంది, ఇదొక వే కనిపిస్తుంది. నావిగేషన్ అయితే పెట్టా, నావిగేషన్లో లెఫ్ట్ అని చూపిస్తుంది. నాకు తెలిసి ఇటే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడైతే హార్స్ సింబల్ అయితే ఉంది. హార్స్ రైడింగ్కి చాలామంది వస్తుంటారు. ఇక్కడ చాలామంది దగ్గర హార్సెస్ అయితే ఉంటాయి. వాళ్ళు సిటీ నుంచి ట్రైలర్ పెట్టుకొని హార్స్ ట్రైలర్ కారు బ్యాక్కి కనెక్ట్ చేసుకొని వస్తుంటారు. శాంసంగ్ గ్యాలక్సీ ఫోన్లో మీకు అప్పుడు వాల్ పేపర్స్ ఉండే కదా, ఆ ఫ్లవర్స్ అయితే ఇక్కడ చూడొచ్చు ఎక్కువగా. ఇక్కడ అంతా ఆల్మోస్ట్ అన్ని ఫారెస్ట్ పార్క్స్లో యూకేలో చూసుకుంటే మీకు ఇలా గ్రీన్ అయితే ఉంటుంది, దొరలు పడవచ్చు. కాకపోతే కొంచెం జాగ్రత్త ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది ఈ డాగ్ క్యాడీ వేస్ట్ ఇవేవి వాళ్ళు లిఫ్ట్ చేయకుండా వెళ్ళిపోతుంటారు. కాకపోతే ఎలాగైనా సరే ఇక్కడ కెమెరాస్ ఉంటాయి, అవి లిఫ్ట్ చేయకపోతే వాళ్ళకి ఫైన్ పడుతుంది. 80 pounds, అరౌండ్ 8,000. సో అంతా క్లీన్గా ఉండేలా చూసుకుంటారు. అదనమాట అవే మౌంటైన్స్. ఇక్కడ ఏదో పిల్లర్లా కనిపిస్తుంది, దాని మీద ఏదో రాసి ఉంది. ఒకసారి వెళ్ళి చూద్దాం ఏంటా. మేబీ ఈ పార్క్ స్టార్ట్ చేసిన డేట్స్ కానీ ఏమైనా ఉంటాయేమో, హిస్టరీ ఏదైనా ఉండొచ్చు. ఆ బ్రిడ్జ్ ఇందాక చూసిన బ్రిడ్జ్ 1780s కట్టారంటే ఇది అప్పుడు కాలం పార్క్ అయ్యి ఉంటుంది.
చూస్తే ఫ్రెంచ్లో ఫ్రెంచో మరి ఇంకేదో లాంగ్వేజ్ అయితే ఐడియా లేదు. The sacred monument was placed to the old dragon whose ఏదో రాసింది. లొకేషన్ అయితే ఎదురుంది. సో అదనమాట ఈరోజు ట్రెక్కింగ్. సో టోటల్ అరౌండ్ 8.8 కిలోమీటర్స్ అయితే నడిచాను. సక్సెస్ఫుల్గా అయితే తిరిగి కార్ పార్క్ అయితే వచ్చాను. ఐ హోప్ యూ ఆల్ లైక్ మై బ్లాగ్ అండ్ అప్కమింగ్ వీడియోస్లో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ షూట్ చేస్తా. సో అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.